శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కమలాళిన్ వికసింపజేయునెడ శృంగారంబు హాస్యంబు దుర్దమ మందేహ తమిశ్రమారణమునన్ రౌద్రాద్భుతోద్వీర సంక్రమ బీభత్స భయానకంబులు లసత్కారుణ్యమున్ తవకీన మహాభక్తులయందు అస్తగిరి పొంతన్ శాంతభావంబు నీవమరంజేయుదు నిత్య నిర్గుణుడవై నీవమరంజేయుదు నిత్య నిర్గుణుడవై హా సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణ స్వామి, నీవు నిర్గుణ స్వరూపుడవు. నిర్గుణ స్వరూపుడవై కూడా నీవు నవరస భావములను కూడా ప్రకటిస్తున్నావయ్యా. నీ యొక్క చిత్ర విచిత్రములైనటువంటి గతులతో, నీ వెలుగులతో. కమలాళిన్ వికసింపజేయునెడ శృంగారంబు, తామర పువ్వులను వికసింపజేసేటువంటి సమయంలో శృంగార రసాన్ని నీవు వ్యక్తం చేస్తున్నావు. ఆ సూర్యకిరణములు వచ్చి ఆ తామర పూల రేకులను తాకగానే ఆ తామర పువ్వులు సిగ్గుతో అవి విప్పారుతున్నాయి, నిన్ను ఆనందంగా చూస్తున్నాయి నీ వంక ప్రేమతో. ఆ సందర్భంలో శృంగార రసాన్ని నీవు ఆవిష్కరింపజేస్తున్నావు. హాస్యంబు, ఈ తామర పువ్వులు ఆనందముగా నిన్ను చూస్తూ అవి నవ్వుతున్నాయి. అక్కడ శృంగార హాస్యరసములు పోషింపబడుతున్నాయ్యా నీ యొక్క కిరణముల చేత. దుర్దమ మందేహ తమిశ్రమారణమునన్ రౌద్రాద్భుతోద్వీర సంక్రమ బీభత్స భయానకంబులు, దట్టమైన చీకట్లని తరమిగొట్టి వాటిని తొలగింపజేసేటువంటి సందర్భంలో రౌద్రరసము, అద్భుత రసము, వీరరసము, బీభత్స భయానక రసాలన్నిటినీ కూడా ప్రకటిస్తున్నావయ్యా. నీ కిరణములు బీభత్సముగా, భయానకముగా, రౌద్రముగా, వీరత్వముతో పరాక్రమించి అద్భుతముగా ఆ చీకట్లని తరిమి కొడుతున్నాయి. అక్కడ ఈ రసములను పోషిస్తున్నావు. లసత్కారుణ్యమున్ తావకీన మహాభక్తులయందు, కరుణరసాన్ని నీ భక్తులయందు నీవు చూపిస్తున్నావు. వారికి దీర్ఘాయువును, జ్ఞానమును, దృఢమైన ఆరోగ్యమును ప్రసారం చేస్తున్నావు. లసత్కారుణ్యమున్ తావకీన మహాభక్తులయందు అస్తగిరి పొంతన్ శాంతభావంబు, అస్తమించే సమయంలో పశ్చిమ దిక్కున శాంతభావాన్ని పొంది శాంతస్వరూపుడవై కనిపిస్తున్నావు. అస్తగిరి పొంతన్ శాంతభావంబు నీవమరంజేయుదు నిత్య నిర్గుణుడవై హా సూర్యనారాయణ. నీవు ఏ గుణము లేనటువంటి వాడివై కూడా నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడవైనటువంటి నీవు సగుణ బ్రహ్మముగా ఇన్ని రూపములుగా ఇన్ని రసములను కూడా నీ కిరణముల నుండి వ్యక్తం చేస్తూ ఈ లోకానికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నావయ్యా అంటూ సూర్యనారాయణుని యొక్క గొప్పదనాన్ని అనేకానేక విధములుగా వేనోళ్లతో కీర్తిస్తూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ.